నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్ నేను పద్మ ఈ రోజు మన స్టాక్ మార్కెట్ కీలకంగా దిగజారిందని అనుకోవాలి సెన్సెక్స్ 81,019 పాయింట్ల వద్ద అయితే ముగిసింది ఇది సుమారు 617 పాయింట్లు అంటే 0.76% వద్ద నష్టపడినట్టుగా అయితే తెలుస్తుంది మరియు నిఫ్టీ 24,791 వద్ద అయితే ముగిసింది సుమారు 177 పాయింట్ అంటే 0.71% నష్టంతో పడిపోవడం జరిగింది ఇక ఈ పడిపోవడానికి ప్రభావితం చేసిన ప్రధాన కారణాలు ఏంటి అమెరికా ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఇండియన్ ఉత్పత్తులపై రేపటితో ప్రారంభమయ్యే 50% వరకు కొత్త జాబితా కస్టమ్స్ ను ప్రకటించింది మరి దీని కారణంగానే మార్కెట్స్ లో తీవ్ర అజ్ఞాపన మరియు ట్రేడర్లు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో ఎలాంటి రంగాలు ముందంజలో ఉండబోతున్నాయి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు ఏ కొత్త అవకాశాలు ఉన్నాయి ఇలాంటి ప్రశ్నలన్నింటిలో కూడా సమాధానం చెప్పడానికి మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అయినటువంటి వెంకట్ గారు నమస్తే అండి నమస్తే అండి ఓకే వెంకట్ గారు ఈ రోజు అంటే మన భారత మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి ఎలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి అనుకోవచ్చు అంటారు ఈరోజు మార్కెట్లన్నీ కూడా కొద్దిగా ఈ ట్రంప్ వారి టారిఫ్లు ఏవైతే ఉన్నాయో టారిఫ్లను బేస్ చేసుకుని కొంచెం నెగిటివ్ ట్రెండ్ అయితే చూపిస్తున్నాయండి ముఖ్యంగా చూసుకుంటే మనకి ఫార్మా సెక్టర్ 1.23% డౌన్లో కొనసాగుతోంది అలాగే రియాలిటీ సెక్టర్ కూడా 1.45% డౌన్లో కొనసాగుతోంది అండ్ మరియు హెల్త్ కేర్ సెక్టర్ కూడా మోర్ దాన్ 1% డౌన్లో ఉందండి ముఖ్యంగా ఈ మూడు సెక్టర్లు బాగా డౌన్ అయినాయండి ఈరోజు అలాగే మెటల్ సెక్టర్ దాదాపుగా 1% అంటే 0.93% నెగిటివ్లో ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం సో ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్లో ప్రధాన సెక్టర్లు అయిన ఫార్మా సెక్టర్ అలాగే మెటల్ సెక్టర్ ఇవి మనకి ఫైనాన్స్ సెక్టర్ ఇవన్నీ కూడా ఈరోజు కొంచెం బేరిష్ ట్రెండ్లోనే కొనసాగుతున్నాయి దాంతో మనకి నిఫ్టీ చూసుకుంటే మన ఎన్ఎస్సి ఇండెక్స్ ప్రధాన నిఫ్టీ ఏదైతే ఉందో సో ఈరోజు దాదాపుగా 140 పాయింట్లు ప్రస్తుతం మనం మాట్లాడుకునే సమయానికి 140 పాయింట్లు బేరిష్లో కొనసాగుతుంది సో ఈరోజు దాదాపుగా మనకి 770 దగ్గర సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి నిఫ్టీ సో 770 కనుక బ్రేక్ అయింది అంటే నెక్స్ట్ 24,770 కనుక బ్రేక్ అయింది అని అంటే మళ్ళీ మనకి 24,650 వరకు కూడా మనకి వెళ్ళిపోవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి సో ప్రస్తుతం అయితే 24,824లో ట్రేడ్ అవుతుంది సో ఆల్మోస్ట్ బాటమ్ అయితే ఈ రోజుకి అయిపోయిందని అనుకోవచ్చు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం సో ఓవరాల్గా చూసుకుంటే నెగిటివ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు అండి గడిచిన 4 రోజుల్లో చూసుకుంటే నిన్న ఒక్కరోజే కొద్దిగా పాజిటివ్ ఉంది కానీ గడిచిన 4 రోజుల్లో చూసుకుంటే నెగిటివ్ ట్రెండే మనకి కొనసాగుతుంది సో నిఫ్టీ అనేది మనకి 25,153 దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా మనకి కింద పడుతుందండి నిన్న ఒక్కరోజు తప్పిస్తే కంటిన్యూస్గా డౌన్లోనే ఉంది సో రేపు మన మార్కెట్లో హాలిడే అదే రోజున వారి యొక్క టారిఫ్ల ప్రభావం కూడా రేపటి నుంచే కూడా వస్తుందని కూడా వారు చెప్పారు సో గురువారం రోజున మన మార్కెట్లు ఓపెన్ అయ్యే టైంకి సో టారిఫ్స్ అనేవి ఇంపోజ్ అవుతాయి సో దీంతో మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే వారు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు మన దేశం నుంచి వారు ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద అదనంగా ఇంకొక 25% సుంకాలు అనేది విధిస్తున్నారు అయితే మన దేశానికి దీనివల్ల ప్రభావం ఎంత ఉంది అంటే మన దేశానికన్నా కూడా వారి దేశంలో ఆ ప్రొడక్ట్స్ పర్చేస్ చేసే వాళ్ళకే కొంచెం ఇబ్బందికరమైన విషయం ఎందుకంటే అదనపు ట్యాక్స్లు విధించడం వల్ల ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కొంచెం కాస్ట్లీగా అవుతాయి సో వారి ప్రజలకి అంటే అమెరికన్ ప్రజలకే ఇది కొంచెం భారం అవుతుంది సో ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారండి అయితే ఎప్పుడైతే ఒక ప్రొడక్ట్ కాస్ట్లీ అవుతుందో మనం ప్రత్యామ్నాయం వెతుక్కుంటాం సో వేరే దేశం కూడా అదే ప్రొడక్ట్ కనుక తయారు చేస్తుంది అని అంటే ఆ ప్రొడక్ట్ తక్కువలో దొరుకుతుంది అంటే మనం ఈ కంపెనీని ఈ కంపెనీ ప్రొడక్ట్లు కొనకుండా ఆ కంపెనీ ప్రొడక్ట్లు కొనటం వలన మన ఎక్స్పోర్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయండి అంటే మన ఎక్స్పోర్ట్స్కి సంబంధించి సేల్స్ అనేవి తగ్గుతాయి కాబట్టి భవిష్యత్తులో అంటే ఈ రేపటి నుంచి కనుక చూసుకుంటే కొన్ని నెలల పాటు అంటే పూర్తిగానే కాదు కానీ కొన్ని నెలల పాటు మన ఎక్స్పోర్ట్స్ కొంచెం డిక్లైన్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి సో ఇది ఎన్ని ప్రొడక్ట్స్ మీద వస్తుంది ఏ రంగాల మీద వస్తుంది అనేది రేపు వారు టారిఫ్లు విధించిన తర్వాతే మనకి క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది ప్రస్తుతానికి అన్నీ కూడా ఊహాగానాలే సో ఒకసారి మనం అది ఎంత విశ్లేషణ చేసుకున్న తర్వాతే క్లియర్ పిక్చర్ అనేది వస్తుందండి అలానే ఇప్పుడు ఏదైతే వారు టారిఫ్లు విధిస్తున్నారో వాటిల్లో మనకి ఫార్మా అండ్ ఐటీ సెక్టర్కి పెద్దగా లేదండి అంటే కొద్దిగా మినహాయింపు ఇచ్చినట్లే కనిపిస్తుంది ముఖ్యంగా ఫార్మా రంగం మీద ఎంత టారిఫ్లు విధిస్తాం అనేది కూడా వారు చెప్పలేదు కాబట్టి ప్రస్తుతానికి ఫార్మాకి సంబంధించి కానీ ఐటీ సంబంధించి కానీ ఈ టారిఫ్ల ప్రభావం అంతగా ఉండకపోవచ్చు సో ఇవి కాకుండా మిగతా రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొద్దిగా ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందండి
ఓకే. స్టాక్ మార్కెట్స్కి సంబంధించి ఎవరైనా సరే మాట్లాడాలనుకుంటే కనుక స్క్రీన్ మీద లైవ్ నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు. లేదు వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటే కనుక వెంకట్ గారి యొక్క పర్సనల్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ నెంబర్కి ఈ షో అయిన తర్వాత కనుక కాల్ చేస్తే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనండి, ఈ అమెరికా టారిఫ్ల వలన నష్టపోయే సెక్టార్లు ఏమున్నాయంటారు? ముఖ్యంగా టెక్స్టైల్ సెక్టార్ ఒకటండి. టెక్స్టైల్ సెక్టారు అలానే ఆటోమొబైల్ సెక్టార్లో కూడా మెయిన్గా టాటా మోటార్స్ అండి. సో మిగతా కంపెనీల కన్నా కూడా మెయిన్గా టాటా మోటార్స్, అలాగే యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే చేస్తున్నాయో అమెరికన్ కంపెనీస్కి ఏవైతే సప్లై చేస్తున్నాయో అవి. సో ఆటో సెక్టార్లో కొంతవరకు అండ్ టెక్స్టైల్ సెక్టార్ ఇవి మెయిన్గా కొద్దిగా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయండి. అలానే మన సంబంధించి ఫుడ్ సెక్టార్ ఏదైతే ఉందో, అంటే మనం ఇక్కడి నుంచి కూడా రొయ్యలు, చేపలు అలాంటివి కూడా మనం ఎగుమతులు చేస్తున్నామండి. సో ఆ సెక్టార్ కూడా కొద్దిగా ప్రభావితం అవడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇమీడియట్గా మనం విపరీతంగా నష్టపోయే సెక్టార్లు అయితే ఎక్కువగా ఏమి కనిపించడం లేదు. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్స్ అనేవి అమెరికాకి చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. కంపేర్ టు అదర్ కంట్రీస్ కానీ ఇంకేదైనా చూసుకుంటే చాలా వరకు తక్కువగానే ఉన్నాయి. సో డొమెస్టిక్ కన్జంప్షన్ మనకు వాస్తవంగా ఎక్కువగా ఉంది. సో అందువల్ల మనకి పెద్దగా ప్రభావితం అయితే సెక్టర్లు ఏమీ కనిపించట్లేదండి. సో ఏదైనా కూడా కొంతవరకు అయితే ప్రభావితం అవుతుంది కాబట్టి, సో ఆ సెక్టార్లో ఏవైతే కంపెనీలు ప్రభావితం అవుతున్నాయో వారు ఆల్రెడీ అదర్ సోర్సెస్ కూడా వెతుక్కుంటున్నారు. అంటే వేరే దేశాల్లో వ్యాపార అవకాశాలు వెతుక్కుంటున్నారు. సో విత్ ఇన్ 3 to 6 months టైంలో మళ్ళీ ఇవన్నీ కూడా అడ్జస్ట్ అవుతాయండి. కొత్త కస్టమర్ని వాళ్ళు వెతుక్కుంటున్నారు, కొత్త దేశాలను కూడా వెతుక్కుంటున్నారు వ్యాపార సంబంధాల కోసం. అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా జపాన్ పర్యటన ఖాయమైంది. సో జపాన్ పర్యటనలో కూడా వారితో వ్యాపార సంబంధాలు మెరుగుపరచుకోవడానికే వెళ్తున్నారు కాబట్టి, సో కొత్త కస్టమర్స్ని, కొత్త క్లయింట్స్ని కంపెనీస్ అనేవి ఎక్వైర్ చేసుకోవడానికి చూస్తున్నాయండి. సో ఏదైనా సరే ఈ టారిఫ్ల ప్రభావం అనేది ఒక 3 నుంచి 6 నెలల వరకు మాత్రమే ఉండడానికి ఛాన్సెస్ ఉందండి. సో లాంగ్ రన్లో మనకి పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు అండి. అలాగే ప్రజలు కూడా ఎవరైనా, అంటే పోర్ట్ఫోలియోలో మీకు స్టాక్స్ ఉంటే, సో మీ పోర్ట్ఫోలియోలో మనకి మొనోపొలీ కంపెనీస్ చాలా ఉన్నాయండి. ఇండియాలో మన స్టాక్ మార్కెట్లో మొనోపొలీ కంపెనీస్ ఉన్నాయండి. దాదాపుగా టాప్ 20 కంపెనీలు కనుక తీసుకుంటే, ఈ టాప్ 20 కంపెనీల్లో మనకి ఐఆర్సిటీసీ కానీ, హెచ్ఏఎల్ కానీ, సిడిఎస్ఎల్ కానీ, కోల్ ఇండియా కానీ, పెడ్లైట్ కానీ, నెస్లే కానీ, ఎంసీఎక్స్ కానీ, అదే అలాగే ప్రైజ్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా ఐటీసీ కానీ, కాంకర్ కానీ, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చెప్పాలి అని అంటే ఒక విధంగా మొనోపలి అంటే 100% అని కాదు, మెజారిటీ అనమాట. ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు సిడిఎస్ఎల్ తీసుకున్నానండి. దాదాపుగా డిపాజిటరీ బిజినెస్లో ఇది 59% ఆక్యుపై చేసి ఉంది. సో అలాగే పెడ్లైట్ ఇండస్ట్రీస్ తీసుకుంటే, సో ఇది 70% షేర్ ఆక్యుపై చేసి ఉంది సో ఆ సెక్టార్లో. అలాగే ఐటీసీ 77% సిగరెట్స్లో ఆక్యుపై చేసి ఉంది, అంటే టొబాకోలో. సో ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సెగ్మెంట్లో కొన్ని కంపెనీస్ హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ షేర్స్ని ఆక్యుపై చేసి ఉన్నాయండి. సో ఇలాంటి కంపెనీస్ని మన పోర్ట్ఫోలియోలో ఉంచుకునే విధంగా చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే రేపు ఏదన్నా ఇలాంటి టారిఫ్ ఎఫెక్ట్లు అట్లా వచ్చినా కూడా, సో ఇవి మనకి పోర్ట్ఫోలియోని కిందకి రానివ్వకుండా జాగ్రత్తగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సిడిఎస్ఎల్ ఉన్న ఎగ్జాంపుల్, టారిఫ్ల వల్ల సిడిఎస్ఎల్కి వచ్చే ఇబ్బంది పెద్దగా ఏమి ఉండదు. ఐఆర్సిటీసీ ఉంది, టారిఫ్ల వల్ల ఐఆర్సిటీసీకి వచ్చే ఇబ్బంది ఏమి ఉండదు. సో ఇలాంటివి చూడండి. ఇప్పుడు హెచ్ఏఎల్ ఉందండి. హెచ్ఏఎల్ కూడా మనకి డిఫెన్స్ సెక్టార్లో చాలా పెద్ద కంపెనీ. సో ఇలాంటివి కంపెనీస్ని మీ పోర్ట్ఫోలియోలో ఉండేటట్టు చూసుకోండి. నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, రికమెండేషన్స్ కాదు ఇవన్నీ కూడా. మీకు ఎగ్జాంపుల్ కోసం, మీకు తెలియటం కోసం చెప్తున్నాను. మీరు ఏదైనా ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాని యొక్క మార్కెట్ షేర్ ఎలా ఉంటుంది, సో వాటి యొక్క కాంపిటేటర్స్కి దీనికి ఉన్న మార్కెట్ షేర్ ఎట్లా ఉంది, సో అలానే వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్ ఎలా ఉంటుంది, ఇలాంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని కూడా మీరు చెక్ చేసుకోవాలండి. సో ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇబ్బంది లేకుండా ఉండే కంపెనీస్ ఏవైనా ఉంటే, భవిష్యత్తులో ఎక్కడైనా మనకి జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నా కూడా మన పోర్ట్ఫోలియోలో ఉన్న ఈ స్టాక్స్ పడిపోకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఓకే వెంకట్ గారు, ఒక కాలర్ తీసుకుందాం. వినికొండ నుంచి మణికంఠ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, మాట్లాడండి వెంకట్ గారితో. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. హలో చెప్పండి మణికంఠ గారు, ఏం అడగాలనుకుంటున్నారు అడగండి. సార్, ప్రోటీన్ టెక్నాలజీస్ షార్ట్ టర్మ్ కోసం ఫ్రెష్ బై చేయొచ్చు కాబట్టి, అలాగే జాన్ ఆటో, రికో ఆటో ఇలాంటి ఏమన్నా షార్ట్ టర్మ్ కోసం తీసుకోవాలి. ఫస్ట్ స్టాక్ ఏమన్నారండి? ప్రోటీన్ టెక్నాలజీస్ సార్. మణికంఠ గారు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది, స్పెల్ చేయగలుగుతారా? PROTEAN సార్, ప్రోటీన్ టెక్నాలజీ.
ఓకే ఓకే. ప్రోటీన్ ఈ గవర్నమెంట్ టెక్నాలజీస్. సో షార్ట్ టర్మ్ కోసం బై చేద్దాం అనుకుంటున్నారా? షార్ట్ టర్మ్ కోసం అంటే ఈ మధ్య బాగా ఓకే తగ్గింది అండి. కదా ఎందుకని షార్ట్ ఈరోజు టర్మ్. దాదాపుగా 9% పెరిగింది అందుకనే. అవును సార్. సో మీరు గమనిస్తే ఫిబ్రవరిలో మనకి లిస్టింగ్ వచ్చిన కంపెనీ అండి, 6 ఫిబ్రవరినే మనకి లిస్టింగ్ అయిన కంపెనీ. సో 1535 దగ్గర మనకి ఓపెనింగ్ అయిన తర్వాత కంటిన్యూస్గా ఫాల్లోనే ఉందండి. సో ఈ ప్రోటీన్ ఈగో టెక్నాలజీస్ అనేది లిస్టింగ్ అయిన తర్వాత కంటిన్యూస్ ఫాల్లోనే ఉంది. దాదాపుగా మనకి 720 వరకు కూడా వచ్చిందండి. అయితే రీసెంట్గా మాత్రం కొంచెం బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. కొంచెం పుల్ బ్యాక్ అనేది జరిగింది. టెక్నికల్గా మాట్లాడాలంటే కొంచెం పుల్ బ్యాక్ జరుగుతుంది. సో ప్రస్తుతం 892 ఉందండి. ఈరోజు కూడా దాదాపుగా 9% పెరిగింది. సో కరెంట్ ప్రైస్లో మీరు బై చేయడం కన్నా కూడా కొంచెం వెయిట్ చేద్దామండి. 940 దగ్గర మనకి మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో 940 జోన్ దాటిన తర్వాత మాత్రమే దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ప్రస్తుతం అయితే అవాయిడ్ చేద్దామండి. 891లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. 940 దాటిన తర్వాత మాత్రమే ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. అలాగే జమ్నా ఆటో అడిగారు. సో ఆటో సెక్టర్లో ఇంకా చూసుకుంటే మనం ప్రస్తుతానికి జమ్నా ఆటో అనేది బెటర్గానే ఉంది. కాకపోతే కొంచెం మనకి బేరిష్ ట్రెండ్ చూపిస్తుంది కొంచెం లిటిల్ బిట్. అయితే సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చిన తర్వాత దీంట్లో ఎంట్రీ ప్లాన్ చేయొచ్చండి. ప్రస్తుతం 100.95లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా 1.81% డౌన్లో ఉంది. సో మీరు ఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకుంటే మాత్రం అరౌండ్ 97 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. కిందకి 97 రూపాయల దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ మనకి చూసుకుంటే 149 రూపాయల దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా డిక్లైన్ అయ్యి 68 రూపాయల 70 పైసల వరకు డిక్లైన్ అయ్యి మళ్ళీ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్న స్టాక్ అండి. సో టెక్నికల్గా మనం చూసుకుంటే దాదాపుగా ఆల్మోస్ట్ అన్ని టెక్నికల్ ట్రెండ్స్ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్స్ అన్నీ కూడా పాజిటివ్లోనే చూపిస్తున్నాయి. అయితే రీసెంట్గా కొంచెం ఎక్కువ పెరగటం వలన చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. చిన్న బేరిష్నెస్ అనేది చూపిస్తుంది స్టాక్లో. సో కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 97 జోన్ 97 రూపాయలకు వచ్చిన తర్వాత దీంట్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చండి జామ్నా ఆటోలో. ఇప్పుడే వద్దు, వెయిట్ చేద్దామండి. రైట్ సార్ మణికంఠ గారు. ఓకే రైట్ అండి. మరొక కాలర్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి నారాయణ గారు నమస్తే అండి. హలో నారాయణ గారు, మీ కాల్ అయితే కట్ అయినట్టుంది, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి వీలైతే. ఓకే రైట్. వెంకట్ గారు, ఇక విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మార్కెట్పై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయనుకోవచ్చు అంటారు? సో యాక్చువల్గా చెప్పాలంటేనండి, ఒకప్పుడు మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్నప్పుడల్లా మార్కెట్ విపరీతంగా పెరగడం, అమ్మేస్తే మార్కెట్ విపరీతంగా పడిపోవడం అనేది జరుగుతుందండి. ఇది బిఫోర్ కోవిడ్ అండి, పాండమిక్ సిచ్యువేషన్కి ముందు 2020కి ముందు. సో ఈ పరిస్థితి అయితే మన ఇండియన్ మార్కెట్స్లో ఉండేదండి. ఎఫ్ఐఐలు కొంటే మార్కెట్లు పెరగడం, ఎఫ్ఐఐలు అమ్మేస్తే మార్కెట్ పడిపోవడం అనేది. అయితే 2020 ఆఫ్టర్ పాండమిక్ ఏమైంది అంటేనండి, మన ఇండియాలో కూడా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్, రీటైల్ ఇన్వెస్టర్స్, ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్ కాదు, రీటైల్ ఇన్వెస్టర్స్ యొక్క పర్సంటేజ్ చాలా ఎక్కువ పెరిగిపోయిందండి. సో చాలా కొత్త అకౌంట్స్ అనేవి క్రియేట్ అయిపోయినాయి. చాలా ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్లోకి వచ్చారు స్టాక్ మార్కెట్లో. సో దానితో ఎఫ్ఐఐస్ ఎవరైతే ఉన్నారో, ఎఫ్ఐఐస్ కన్నా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది చాలా ఎక్కువైపోయింది మార్కెట్లో. సో డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అలాగే ఇండియన్ రీటైల్ ఇన్వెస్టర్స్ వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు ఎఫ్ఐఐలు అంటే భయపడేవాళ్ళు. ఈ రోజున ఎఫ్ఐఐలు వెళ్ళిపోతున్నా కూడా వీళ్ళ వల్ల మార్కెట్లో అయితే డౌన్ అవ్వట్లేదండి. సో డిఏఎల్ చూస్తే మనం గడిచిన 2-3 నెలల్లో కూడా చూసుకుంటే ఎఫ్ఐఐల అవుట్ఫ్లో బయటికి వెళ్ళిపోవటానికన్నా కూడా డిఏఎల్ కొనేది అంటే ఇన్ఫ్లో ఎక్కువ ఉందండి. ఎఫ్ఐఐలు అమ్మేసుకుని బయటకు వెళ్ళిపోతున్న అమౌంట్కి డిఏఎల్ కొనే అమౌంట్ దాదాపు చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల మార్కెట్లు చాలా స్టేబుల్గా ఉంటున్నాయి. అలాగే రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా చాలా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారండి. సో మన ఆర్థిక పరిస్థితి చూసి అంటే మన జీడిపి గ్రోత్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, అలాగే ఆర్బీఐ వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, సో ఇవన్నీ కూడా ఇండియా ప్రాస్పరస్గా గ్రో అవుతుంది, కమింగ్ ఇయర్స్లో ఇంకా బాగా పెరగడానికి ఛాన్స్ ఉందనే నమ్మకంతో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇండియాలో పెట్టుబడులు బాగా పెడుతున్నారండి. సో ఎఫ్ఐఐలు బయటికి వెళ్ళిపోయినంత మాత్రాన మనకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు. అండ్ మోరోవర్ తిరిగి మళ్ళీ ఎఫ్ఐఐలు ఇండియాలోకే వస్తారండి.
ప్రపంచంలో మిగతా దేశాల కన్నా కూడా ఇండియన్ మార్కెట్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. రిటర్న్స్ కూడా ఇండియన్ మార్కెట్ ఎక్కువ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉందనేది వాళ్ళు కూడా గ్రహించి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తారు. అది వాస్తవం అండి. మనం ఎప్పుడు చూసుకున్నా కూడా మిగతా దేశాల కన్నా కూడా మన ఇండియాలోనే ఎఫ్ఐఎల్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే మనది ఎమర్జింగ్ మార్కెట్ అండ్ ఫాస్ట్గా గ్రో అయ్యే మార్కెట్ అండ్ స్టేబుల్గా ఉండే మార్కెట్ అండి. కాబట్టి ఎఫ్ఐఎల్ డెఫినెట్గా వాళ్ళు ఏదన్నా చిన్న లాభం తీసుకుని బయటకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి మన మార్కెట్లు కొంచెం డౌన్ అవ్వగానే మళ్ళీ పెట్టుబడులు పెడతా ఉంటారు. ఇది జనరల్గా జరిగే సైకిల్ అండి. సో ఎఫ్ఐఎల్ గురించి మనం ఇప్పుడైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు మీరు అన్నట్లుగా ఎఫ్ఐఎల్ బయటకు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అనేది మీ క్వశ్చన్కి ఏదైతే ఉందో 2020కి ముందు అయితే మాత్రం చాలా ప్యానిక్ కావాల్సిన పరిస్థితే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే అసలు ఎఫ్ఐఎల్ గురించి మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. ఓకే, మరొక కాలర్ తీసుకుందాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు. నమస్తే అండి శ్రీధర్ గారు. నమస్తే మేడం. మాట్లాడండి వెంకట గారితో. నమస్తే వెంకట గారు. సార్ మా దగ్గర సన్ఫార్మా, తర్వాత తిప్పల, తర్వాత రెడ్డి ల్యాబ్స్ ఇవన్నీ మన షేర్లు అవుతారు. ఇవన్నీ ఇప్పుడు 10% లాస్ లో ఉంది. ఇప్పుడు రేపు ఏదైనా ట్రంప్ గారు ఇచ్చినది ఏమైనా ఉంటే అది ఇంకా ఏమైనా ఇంకా బాగా డౌన్ అవుతాయా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఇందులోంచి అడ్జస్ట్ అయ్యి తర్వాత ఏమైనా తీసుకోవచ్చా? సలహా ఇవ్వండి సార్. సో మీరు చెప్పిన సన్ఫార్మా, సిప్లా అండ్ డాక్టర్ రెడ్డీస్ గురించి మనం చెప్పుకోవాలంటే ముఖ్యంగా ఈ మూడిట్లో వేటికి అమెరికాకి ఎక్స్పోర్ట్లు ఎక్కువ ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలండి. సో చాలా వరకు మన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ అమెరికాతో పాటు ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. సో అమెరికా ఒక్కటే వాళ్ళ డెస్టినేషన్ కాదు, ఆఫ్రికన్ కంట్రీస్కి అలాగే యూరోపియన్ కంట్రీస్ కూడా మన ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాయండి. అయితే ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే 3 కంపెనీలు ఉన్నాయో ఈ 3 కంపెనీల్లో అమెరికాకి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు ఏవైతే ఉంటాయో అవి ఫార్మాస్యూటికల్ మీద ఏదైనా టారిఫ్లు వేస్తే కొద్దిగా ఎఫెక్ట్ అవడానికి అయితే ఛాన్సెస్ ఉంటుందండి. వాటిల్లో సన్ఫార్మా కొద్దిగా ఎఫెక్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది. సో సిప్లా అండ్ డాక్టర్ రెడ్డీస్ గమనిస్తే ఈ రెండు కూడా కొంచెం అంటే టారిఫ్ల వల్ల ఎఫెక్ట్ అవుతాయి అంటే కొద్దిగా ఎఫెక్ట్ అవుతాయి, కానీ కంపేర్ టు సన్ఫార్మా, సిప్లా అండ్ డాక్టర్ రెడ్డీస్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు అండి. సో ఈ 3 స్టాక్స్ మీ దగ్గర ఆల్రెడీ హోల్డింగ్ ఉంటే సో ప్రస్తుతానికి దీని గురించి మీరు భయపడాల్సిన అంశం ఏమీ లేదు. ప్రస్తుతానికి ఫార్మాకి సంబంధించిన మనకు టారిఫ్లు క్లారిటీ రాలేదు ఇంకా. సో వచ్చిన తర్వాత చూద్దామండి. అలాగే ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా చాలా వరకు అమెరికాలో కొన్ని సిక్ యూనిట్స్ని పర్చేస్ చేసే పనిలో ఉన్నాయండి. అక్కడ ఏవైతే ఫార్మా కంపెనీస్ ఉన్నాయో వాటిలో సిక్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పర్చేస్ చేసి మళ్ళీ అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే పనిలో చాలా వరకు కంపెనీలు నిమగ్నమై ఉన్నాయి. సో అక్కడ ప్రొడక్షన్ జరిగితే వాటి మీద టారిఫ్లు అనేవి ఉండవు కాబట్టి సో అక్కడ ప్రొడక్షన్ యూనిట్లు కూడా స్టార్ట్ చేసే పనిలో అయితే చాలా కంపెనీలు ఉన్నాయి. సో ఏదైనా ఇప్పుడు వారు టారిఫ్లు విధిస్తే అది కేవలం కొద్ది కాలానికే పరిమితం అవుతుంది, కానీ దీర్ఘకాలంలో మాత్రం పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదండి. ఎందుకంటే ప్రత్యామ్నాయ మార్గాలు అయితే వెతుక్కున్నాయండి ఆల్రెడీ ఫార్మా కంపెనీస్ అన్ని అదే పనిలో లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి భయపడాల్సిన అంశం ఏమీ కాదు ఇది. మీరు ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఆల్రెడీ వీటిలో హోల్డింగ్ ఉంటాయి, 3ట్లో హోల్డింగ్ ఉంటే సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు సో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. దీర్ఘకాలికంగా చూసుకుంటే మనం లాంగ్ టర్మ్లో ఈ 3 కంపెనీలు కూడా ఫండమెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న కంపెనీలు కాబట్టి లాంగ్ టర్మ్లో మీకు మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే వెంకట గారు, చిన్న పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ టైంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? అంటే వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వెళ్తే మంచిదా, లేదంటే ఆచితూచి వ్యవహరించాలంటారా? సో చిన్న పెట్టుబడిదారులైనా పెద్ద పెట్టుబడిదారులైనా ఎవరైనా సరేనండి, మార్కెట్ కొద్దిగా అనిశ్చిత ధోరణిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైనా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి, కాషియస్గానే ఉండాలి. సో ఇటువంటి టైంలో అంటే కొంచెం మార్కెట్ ఒడిదుడుకులు ఉన్న టైంలో వాళ్ళు కొత్తగా ఫ్రెష్గా దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కొద్దిగా గోల్డ్, సిల్వర్ ఇలాంటి కమోడిటీస్ ఏవైతే ఉన్నాయో గోల్డ్ అండ్ సిల్వర్ వీటిల్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ మార్కెట్ సెటిల్ అయిన తర్వాత వాటిలోంచి లాభం తీసుకుని మళ్ళీ మార్కెట్లోకి రావచ్చు. సాధారణంగా మనం గమనిస్తే మార్కెట్లు ఎప్పుడైతే డౌన్ ట్రెండ్లోకి వస్తాయో గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతూ ఉంటాయండి, బులియన్ మార్కెట్ పెరుగుతుంది. అలానే మళ్ళీ మార్కెట్లు రికవరీ మోడ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్ కొంచెం డౌన్ అవుతుంది, మళ్ళీ మార్కెట్లు పెరుగుతూ ఉంటాయి. ఈ సైకిల్ ఎందుకు జరుగుతుంది అని అంటే మనకి మార్కెట్లు డౌన్ ట్రెండ్లోకి వచ్చేటప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని మళ్ళీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకేముందనేది చెక్ చేసుకున్నప్పుడు మనకి సేఫెస్ట్గా ఉండేది గోల్డ్ అండ్ సిల్వర్. సో వాటిలో పెట్టుబడి పెట్టడం వలన గోల్డ్ అండ్ సిల్వర్ అనేది పెరుగుతూ ఉంటాయండి.
సో మళ్ళీ మార్కెట్లు రికవరీ మోడ్లోకి వచ్చి అంటే ఇంకా బాటమ్ అవుట్ అయిపోయింది, సెల్లర్స్ లేరు, సెల్లింగ్ చేయడానికి లేదు అన్న తర్వాత మార్కెట్లు అక్కడ స్టాగ్నెంట్ అవుతాయి. సో ఆ టైంలో మళ్ళీ గోల్డ్ అండ్ సిల్వర్లో అప్పటి వరకు వచ్చిన లాభాలు మళ్ళీ తీసేసుకుని మళ్ళీ మార్కెట్లో పెడతా ఉంటారండి. ఇది జనరల్గా జరిగే సైకిలే. మీరు లాంగ్ టర్మ్ ఒక 20 years పాటు మార్కెట్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఈ సైకిల్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందండి. ప్రపంచ మార్కెట్లో అయినా సరే, అది ఇండియన్ మార్కెట్ అయినా ఎక్కడైనా జరిగే సైకిలే. అయితే ఈ గోల్డ్ అండ్ సిల్వర్లోంచి పెట్టుబడి ఎందుకు తీస్తున్నారు, మరి అది సేఫ్ కదా, దాంట్లోంచి తీసి మళ్ళీ స్టాక్ మార్కెట్లో ఎందుకు పెడుతున్నారు అని అంటే రీజన్ ఏం లేదండి. మార్కెట్లో పెడితే మీకు రిటర్న్స్ చాలా ఎక్కువగా వస్తాయి. పర్సంటేజ్ వైజ్గా కంపేర్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ ఇచ్చే రిటర్న్ మీకు గోల్డ్ అండ్ సిల్వర్ ఇవ్వదండి. సో గోల్డ్ అండ్ సిల్వర్ దీర్ఘకాలంగా వచ్చే రిటర్న్ కన్నా కూడా మార్కెట్లు ఇచ్చే రిటర్న్లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనకి మార్కెట్లు పెరిగేటప్పుడు మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేసుకుంటారండి. కాబట్టి రిటర్న్స్ ఎక్కువగా వస్తాయి, స్పీడ్గా కూడా వస్తాయి. అలాగే మార్కెట్ పడిపోయేటప్పుడు దాని నుంచి బయటికి రావడం కోసం సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్న మదుపరులు ఎవరైనా ఉన్నారంటే, మీరు ఇందాక అడిగారు చిన్న మదుపరులు ఉంటే ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ప్రస్తుతానికి గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేయండి. సో ఎవరైతే అంటే సేఫ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇందాక మొనోపలీ కంపెనీస్ గురించి చెప్పాను. మొనోపలీ కంపెనీ అంటే 100% మొనోపలీ అని కాదండి. ఇక్కడ మళ్ళీ నేను వేరే చెప్పానని అనుకోవద్దు. మొనోపలీ అని అంటే ఆ సెక్టార్లో అది ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ షేర్ అండి. 70 to 80% షేరు కంపెనీ హోల్డ్ చేస్తుంది అని అంటే దాన్ని మొనోపలీ కింద మనం ట్రీట్ చేయొచ్చు. సో అలాంటి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలాగే గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్లో ఇవి చాలా సేఫ్గా ఉంటాయి. అలాగే మార్కెట్ స్టేబుల్ అయిన తర్వాత ఈ అనిశ్చిత ధోరణి అంతా పోయిన తర్వాత మళ్ళీ మీరు వాటిల్లోంచి ప్రాఫిట్ బుక్ చేసుకుని, ఏదైతే బులియన్ మార్కెట్లో మీరు పెట్టారో దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ నార్మల్ ఈక్విటీస్లోకి వచ్చేయచ్చండి. ఓకే, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదంటారు? ఏదైనా సరే మార్కెట్లో మనం ఎంటర్ అవ్వాలి అని అనుకున్నప్పుడు కొద్దిగా మార్కెట్ మీద అవగాహన ఉంటే చాలా మంచిదండి. సో మార్కెట్ మీద అవగాహన కోసం మనకి ఎన్ఎస్సి వాళ్ళు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తారు. అలాగే బిఎస్సి వాళ్ళు, వీళ్ళంతా కూడా అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తారు. వాటికి వెళ్ళి అసలు ఒక కంపెనీకి సంబంధించి ఫండమెంటల్గా మనం ఏ పాయింట్స్ అబ్జర్వ్ చేయాలి, సో ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏమున్నాయి, సో అలాంటివి చిన్న బేసిక్ నాలెడ్జ్ అనేది ఫస్ట్ తీసుకోవాలండి. దాని తర్వాత మనం ఇమీడియట్గా ఒకేసారి ఈక్విటీ మార్కెట్లోకి జంప్ అవ్వకుండా డైవర్సిఫికేషన్ అనేది చేయాలి. అంటే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్లో కొంత భాగం ఈక్విటీలో పెట్టుకోండి, కొంత భాగం ఇందాక నేను చెప్పినట్టుగా గోల్డ్ అండ్ సిల్వర్లో పెట్టుకోండి, కొంత భాగం మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. అంటే డిఫరెంట్ సెక్టర్స్లో, అంటే సెగ్మెంట్స్లో ప్లాన్ చేసుకోండి, నాట్ సెక్టర్స్, సెగ్మెంట్స్లో. సో ఈక్విటీలో పెట్టుకున్నప్పుడు ఈక్విటీలో కూడా మళ్ళీ సెక్టర్ వైజ్గా మార్చుకోవచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ ఎందుకు అని అన్నానంటే, డైరెక్ట్గా మీరు మ్యూచువల్ ఫండ్లోనే పెట్టచ్చు కదండి. దీంట్లో ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లో పెట్టడం కన్నా కొంత ఈక్విటీలో పెట్టుకుని కొంత మ్యూచువల్ ఫండ్లో పెట్టుకుంటే, మ్యూచువల్ ఫండ్లో క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్ అనే ఆయన మన ఫండ్ని మేనేజ్ చేస్తారు. కాబట్టి సో మార్కెట్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మన ఫండ్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేసేటట్లుగా వారు ఆ ఫండ్ని డిజైన్ చేస్తారు. కాబట్టి కొంత భాగం మీరు మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోండి. సో కొంత గోల్డ్ అండ్ సిల్వర్ ఎందుకు అన్నాను అంటే, దాంట్లో మీకు కొంచెం సేఫెస్ట్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ అనేది. సో మీరు చూసే ఉంటారు, గోల్డ్ అండ్ సిల్వర్ వన్ వే ట్రాఫిక్ లాగా పెరిగేది కానీ తగ్గేది కాదు. భవిష్యత్తులో కూడా ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు. సో సేఫెస్ట్గా ఉంటుంది, కాకపోతే స్లోగా పెరుగుతుంది. సో అలానే కొంత భాగం ఈక్విటీస్లో పెట్టుకోండి. ఈక్విటీస్లో మీరు ఇప్పటి నుంచి పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తే కొన్ని రోజులకి మీరు ఏ స్టాక్ని ఏ విధమైన అబ్జర్వేషన్ చేయాలి, సో దాని యొక్క అనాటమీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీకు అవగాహన వస్తుంది. సో డే 1 నుంచి కూడా ఎవరు ఎక్స్పర్ట్లు కాలేరండి. సో అది మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే రాను మీకే అర్థమవుతూ ఉంటుంది. సో మార్కెట్లో మనం ఎలాంటి విషయాలు గమనించాలి, ఫండమెంటల్గా ఒక కంపెనీని ఎలా అనలైజ్ చేయాలి, సో భవిష్యత్తులో ఆ కంపెనీ పెరగడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనం గమనించాలండి. ఇవన్నీ చూసుకున్న తర్వాతే మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేసుకోవాలండి. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి వెంకట్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక ఎవరైనా సరే మార్కెట్కి సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా సరే వెంకట్ గారి నెంబర్ కూడా స్క్రీన్ మీద కనిపించడం జరిగింది. ఆ నెంబర్కి కాల్ చేస్తే కనుక పూర్తి వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే మార్కెట్ బస్. నమస్తే.